ముందుగా ఇక్కడ వచ్చినటువంటి చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులందరినీ కూడా కలుస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఇదేనా మీరు పెంచి పోషించేది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం, లోకేష్ని అడుగుతూ ఉన్నాం. ఇదేనా మీరు మీ శాసనసభ్యులకి చెప్పి పంపించేది? ఈరోజు ప్రజలను తిట్టమనా? ఈరోజు వెళ్ళి వాళ్ళ అమ్మగారులను తిట్టమనా? తప్పు కాదా? ఇది ఖండించాల్సినటువంటి అవసరం మీకు లేదా? ఈరోజు మళ్ళీ ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, నన్ను ఊరిలో తిరగనీయడట. ఏంది భాష? ఎవరిని ఊరిలో తిరగనీరన్నా? మాకు స్వాతంత్రం లేదా? ఈరోజు రాజ్యాంగం కల్పించిన హక్కుగా మేము తిరుగుతూనే ఉంటాం. మీ తప్పేంటి? ఎవరికి స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. మీ పర్మిషన్ తీసుకుని మేము నడవాలా? ఈరోజు అలాగే పర్మిషన్లు తీసుకుని మీరు వెళ్ళారా? అక్కడ ఇంకా అసలు చాలా దారుణంగా ప్రవీణ్ అయితే చనిపోయాడేమో ఒక నిమిషంలో. వాళ్ళిద్దరూ వెళ్తున్నటువంటి కారు ముందుకు తోసేశారు అతన్ని. ఒక నిమిషం, నాకు ఆ గన్నుపై ఒక నిమిషం చెప్పడానికి బాగానే ఉంటుంది సినిమా స్టోరీ లాగా. నేను చెప్పను. వాళ్ళ శాసనసభ్యులు విడుదల రాము గారు ఉన్నాడు కదా, వెనగల రాము గారు ఉన్నారు కదా, అక్కడే జనసేన ఇన్ఛార్జ్ చర్మలశెట్టి రమేష్ గారు ఉన్నారు కదా, అక్కడే ఉపాధ్యాయులు ఉన్నారు కదా. సీసీ కెమెరా అక్కడ ఉండకుండా ఉండదు కదా. అబ్బాయి చౌదరి ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడున్నాడు అనేది అక్కడ సీసీ కెమెరా తెలిస్తే తెలియదా? తెలుస్తుందా లేదా? అందరికీ తెలుసు కదా. పోనీ నేను అక్కడ గన్ను పట్టుకుని కాల్చితే నేను అక్కడే ఎందుకున్నాను? అక్కడే నేను ఇంకా పావుగంటున్నాను కదా. అదే కళ్యాణ మండపంలో, అదే ప్రాంతంలో అక్కడే నేను పావుగంటున్నాను కదా. ఎందుకున్నాను అక్కడ? ఆయన గన్ను నా చేతిలో ఉంటే మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఏదా గన్ను? ఇది మాయ మాటలు చెప్పడం కరెక్ట్ కాదన్నా. ఏదో కేసులు పెట్టేద్దాం, ఏదో ఒక విధంగా మా ప్రభుత్వం ఉంది కదా. నిజాలు వాస్తవాలు అక్కడ ప్రజలన్నీ చూశారు. ఈరోజు చట్టం కూడా ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి ఈరోజు. ఎందుకంటే ఇదేమి ఏదో ఒక ఎక్కడో రోడ్డు మీద జనాలు లేని కాడ జరిగినటువంటి సంఘటన అయితే కాదు. పూర్తిగా జనం ఉండి అనేక మంది పెద్దలు ఉన్నటువంటి సమయంలో ఈ గొడవ జరిగింది. అనేక మంది పెద్దలు అక్కడికి వెళ్ళి ఆయన వారించి, జేపీ గారు, చలమలశెట్టి రమేష్ గారే ఆయన అన్న ఇది తప్పు నువ్వు చేస్తుందని తీసుకెళ్ళి కారెక్కించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక శాసనసభ్యుడిని ఈరోజు మా సమన్వయకర్త అయినటువంటి ఏలూరు సమన్వయకర్త, అదేవిధంగా జనసేన ఆయన ఇద్దరూ కలిసి అన్న నువ్వు చేస్తుంది తప్పు, ఎక్కువ కారు అని చెప్పి ఆయన ఎక్కించి పంపించేశారే. డీజీపీ గారిని కూడా ఒకటే కోరుతున్నా, అవసరమైతే ఇందాకే మా పార్టీ పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగే మాజీ ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడటం జరిగిన సంఘటన మనకి పూర్తిగా వివరించాం. అవసరమైతే ఎస్పీ గారి మీద మా పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా అబ్బాయి చౌదరి తప్పు చేశాడంటే తప్పకుండా శిక్ష అనిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనప్పుడు మేము భయపడాల్సిన అవసరం ఏముంది? నేను కానీ మా నాయకులు కానీ ఎవరూ అక్కడ మేము తప్పు చేయలే. ఆయన కర్ర తీసుకుని మా మీదకి వచ్చి వీళ్ళ మీదకి దాడి చేసి నేను అక్కడే నుంచుని ఉన్నాను కదా. కాబట్టి ఈ మంచి పద్ధతులు కాదు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకుని శుభ్రంగా ఈ నియోజకవర్గానికి ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు మీకు సమయం ఉంది. చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి. ఈరోజు మాతో పాటు కారు తోలుతూ అన్నలా ఉంటున్న మా అన్నని, అలాగే విధంగా బాబు గారిని, ప్రవీణ్ని ఈరోజు వాళ్ళ మీద చెయ్యేసి వాళ్ళని తిట్టారు అంటే చాలా బాధ వేస్తుంది. నా తరపున నేను క్షమాపణ చెప్తున్న వాళ్ళకి. ఎందుకంటే నాతో పాటు వచ్చి వాళ్ళు తిట్లు తినటం అనేది నేను కూడా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా డిగ్రేడ్గా ఫీల్ అవుతూ ఉన్నా. తప్పు అటువంటి సంఘటన. ఇప్పటికీ కూడా బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటికీ కూడా ఇక్కడ ఒక కక్షపూరిత వాతావరణం, ఇప్పటికీ కూడా ఎటువంటి రాజ్యాంగం ఇక్కడ రన్ అవుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి.